ఈ నెల 5వ తారీఖున రావాల్సిన నటసింహం అఖండ మూవీ పోస్ట్పోన్ అయిపోయింది భయ్య. ఎందుకు పోస్ట్పోన్ అయిపోయిందంటే ఈ అఖండ 2ను ప్రొడ్యూస్ చేస్తున్న 14 రీల్స్ వాళ్ళు ఈరోజు ఇంటర్నేషనల్ అనే ప్రొడక్షన్ కంపెనీకి ఆర్థికంగా అప్పు ఉండటం వల్ల వాళ్ళు రిలీజ్ అవ్వకూడదని కోర్టులో కేసు వేశారు. ఈ సినిమా అయితే పోస్ట్పోన్ అయిపోయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య కోర్టులో కేసులు నడిచే సెటిల్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. ఇక ఈరోజు ప్రీమియర్స్తో మూవీ రిలీజ్ అవ్వబోతుంది అనుకున్న సమయానికి మళ్ళీ తెలంగాణ హైకోర్టులో ఎవడో లల్లయ్య గడంట కేసు వేసాడు. అక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి ప్రీమియర్ షోస్. అదేవిధంగా టికెట్స్కి హైక్స్ కూడా మొత్తం తగ్గించేస్తారు. ఏంటి భయ్య ఎవడేస్తున్నాడు అసలు కేసు? ఖచ్చితంగా ఈ అఖండ మూవీకే ఈ విధంగా జరుగుతుందంటే పెద్ద తలకాయ ఏదో వెనకాల ఉందో భయ్య. ఎవరిదో హ్యాండ్, లెగ్, బాడీ అన్నీ కూడా పెట్టేస్తున్నారు. లేకపోతే ఈ విధంగా ఆగదు భయ్య. ఓజీకి 1000 రూపాయల టికెట్ పెట్టలేదా? బాహుబలి రిలీజ్కి 1000 రూపాయల టికెట్ పెట్టలేదా? మరి దీన్నే ఎందుకు ఆపుతున్నారు? అఖండ 2ని ఎందుకు ఆపుతున్నారు? ఎవరిదో తలకాయ ఆపే తలకాయ ఎవరు? ఈ బినామీలు కేసేసి వాళ్ళని మనం పట్టించుకోవద్దు. వెనకాలుండి ఎవడో నడిపిస్తున్నాడు భయ్య. మరి వాడెవడనుకుంటున్నారో మీ ఉద్దేశాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మరి తెలంగాణలో ప్రీమియర్స్ అయితే ఈ మూవీకి అయితే పట్టలేదు, పెయిడ్ ప్రీమియర్స్ అయితే పట్టలేదు. ఆంధ్రాలో అయితే పడుతున్నాయి భయ్య. టికెట్ ప్రైస్ 400 మాత్రమే. మొన్న 4వ తారీఖున పెయిడ్ ప్రీమియర్స్ వేసుంటే 600 టికెట్ ప్రైస్ ఉందరు. ఇప్పుడు 200 తగ్గింది. ఈ విధంగా ఈ మూవీకి చాలా కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొన్న 5వ తారీఖున రిలీజ్ అయ్యి ఉంటే భయ్య ఈరోజు జరిగిన అడ్వాన్స్ సేల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎప్పటికే 5వ తారీఖున రాకపోవడం వల్ల చాలా అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి ఈ మూవీకి బ్యాడ్ కింద ఆగిపోయాయి. మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ వేయట్లేదంటే ఇంకెంత బ్యాడ్ భయ్య. మరి ఈ మూవీ కలెక్షన్స్ డే 1 ఏమొస్తాయి, ఓపెనింగ్స్ ఏమొస్తాయి? చాలా దెబ్బడిపోయింది భయ్య. మరి ఈ రీసెంట్ టైంలో ఏ సినిమాకి కూడా ఈ విధంగా జరగలేదు. మరి ఈ సినిమాకి జరుగుతుంది. మరి వెనకాల ఎవరున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి.